సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయ లాభాధిపతి బుధుడు సప్తమంలో ఉన్నారు. ఏ పనైనా సరే మీ మాట తనంతోటే మాట తీరుతోటే మీరు అన్నీ సాధించగలుగుతారు. ఏదైనా మనం విజయం సాధించగలం అన్న కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. అటు వృత్తి ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఏదైనా సరే మన నిలదొక్కోవాలి. మన అవమానించిన వాళ్ళు, ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవన్నీ పక్కన పెట్టేసి అవన్నీ కాకుండా మనం ఏంటో నిరూపించుకోవాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తుంటాయి. అవేం పట్టించుకోకుండా సామరస్యంగా ఉండి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. ప్రస్తుత పరిస్థితులు అంత అనుకూలంగా లేదు. ఉన్న ఉద్యోగం చేసుకుంటూ తర్వాత వ్యాపారం ప్రారంభించడం. అదేవిధంగా వ్యాపారంలో ఉన్నవాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఫైనాన్షియల్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సప్తమంలో బుధరాహులు ఉన్నారు. అష్టమంలో కుజుడు, రవి, శని ఉన్నారు. ఒక నిర్ణయాలు వచ్చేటప్పుడు ఫైనాన్షియల్ పరంగా ఎవరికైనా అప్పు కానీ మనం డబ్బులు ఇచ్చేటప్పుడు వాటి విషయం జాగ్రత్త వహించాలి. ఫైనాన్షియల్ పరంగా నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదేమైనప్పటికీ మీ వరకు మీకు బాగున్నప్పుడు కూడా పక్కవారు సహాయం చేస్తామన్న ఏదైతే భావన ఉంటుందో అది మంచిదే. కానీ అది అన్ని వేళలా మంచిది కాదు. ఏదైనా అన్నదాన సత్రాలకి డొనేషన్గా ఇవ్వండి, చక్కగా మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా విద్యార్థులకు ఈ వారం చాలా వరకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధించిన ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి, అదేవిధంగా మెడికల్, ఎంసెట్ ప్రిపేర్ అవుతున్న వారికి చాలా అనుకూలంగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభించే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. చక్కగా చదువు మీద శ్రద్ధ పెట్టండి. వీరికి అష్టమ శని నడుస్తుంది. అయినా సరే శని అష్టమంలో వీరికి చాలా బలంగా ఉన్నారు కాబట్టి ప్రయాణాల విషయంలో చక్కగా కలిసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. స్థిరాస్తి సంబంధించిన విషయవరాలు చాలా సానుకూల పడతాయి. ఏది ఏమైనప్పటికీ ఖర్చుల్ని అదుపులో ఉంచుకోవాలి. రూపాయి వస్తుంది కదని చెప్పేసి ఇంకో రూపాయి ఖర్చు పెట్టడం అంత భావ్యం కాదు. ఏదైనా సరే సేవింగ్స్కి ప్రాధాన్యం ఇవ్వండి. స్పెక్యులేషన్కి దూరంగా ఉండడం, షేర్ మార్కెట్ దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామితో మాట్లాడి చర్చించిన తర్వాతే ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగం వారికి, అదేవిధంగా ఫ్యాషన్ టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కూరగాయల వ్యాపారస్తులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ బుధవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.